మీ అందరికీ ప్రభుపేట వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసు ప్రభు శిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటల్లో నేను 5వ మాట చెప్తున్నాను అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ప్రభు ఇంకా చనిపోవడానికి దగ్గర అవుతున్న సమయంలో అప్పటికే ఎన్నో చిత్రహింసలు చేశారు. రాత్రి నుంచి దేవుణ్ణి అన్యాయంగా తీర్పు తీర్చారు. తర్వాత యేసు ప్రభువుని కొరడాలతో కొట్టారు. ఆయన్ని ముఖానికి క్లాత్ కప్పేసేసి ఆయన్ని గుద్దారు, చెంప మీద ఉమ్ము వేశారు. ఎవరు చేశారని ఎన్నో అవమానాలు అన్నమాట. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనము బాధపడిపోతాం, మనం ఇబ్బంది పడతాం, అంతేనా? సహించలేం మనం. ఎందుకంటే మనుషులుగా దేవుడు కూడా ఈ లోకంలోనికి నరరూపిగా వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగా ఎన్నో అవమానాలు, నిందలు భరించారు. ఆయన ఏమీ అన్యాయం చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ వారందరి కొరకు, మనందరి కొరకు అన్నమాట దేవుడు ఏం చేశాడు? ఆ అవమానాలని, ఆ కొరడాలతో దెబ్బల్ని పొందవలసి వచ్చింది. అయితే చివరగా దేవుడు ఆ సిలువలో మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకనంటే అప్పటికి సమాప్తమైనదని ఎరిగి, దేవునికి అర్థమవుతుంది ఇంకా నేను తొందరలో ప్రాణం విడవబోతున్నాను అని అర్థమయ్యి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. దేనికంట? లేఖనము నెరవేరాలని చెప్పి యేసు ప్రభు నేను దప్పిగొనుచున్నాను అనెను. అంటే అంత హింసించిన వాళ్ళు దేవునికి దాహం అడిగితే ఇస్తారా? దేవునికి తెలుసు వాళ్ళు దాహం ఎవరని. నేను దప్పిగొంచున్నానంటే దేవుడు వారిని అడగవసరం లేదు. ముందు ఆయన బతికి ఉన్న దినాల్లో దేవుడు ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. మీరు దప్పికొంటే నా దగ్గరికి రండి, నేను మీ దాహం తీరుస్తానని చెప్పాడు. దేవుడు ఆ సమయంలో నాకు దాహం ఇమ్మని దేవదూతలను అడిగిన ఎవరాయిస్తారు? కానీ దేవుడు అక్కడ లేఖనము నెరవేరినట్లు, అంటే ప్రవచనాలు నెరవేరే దేవుడు పుట్టాడు అని చెప్పి లోకానికి వస్తాడని చెప్పి ప్రవచించారు. ఆ విధంగానే దేవుడు ఈ లోకానికి మనిషి రూపిగా వచ్చాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే ఈ వాక్యం తన జీవితంలో నెరవేరాలి, ఆ లేఖనం నెరవేరాలని చెప్పి దేవుడు చివరిలో నేను దప్పిక గొనుచున్నాను అని పలికాడు అనమాట. దప్పిక గొనుచున్నాను అన్నప్పుడు వారు ఏం చేశారు? చేదు చిరకని ఆయన నోటికి అంటించారనమాట. కానీ దేవుడు దాన్ని స్వీకరించలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇప్పుడు దేవుడు దప్పిగొంచున్నాను అన్నాడు. అదే సమరయ స్త్రీ గురించి కూడా చూస్తే, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? సుకారను ఊర్లో తెలుసు కదా సమరయ స్త్రీ స్టోరీ. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆమె నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నేను దప్పిగొంచున్నాను, నాకు దాహం ఇవ్వనంటాడు. అయితే మీకు మాకు సాంగత్యం లేదు, నేను ఎలా అని మీకు నీళ్ళు ఇస్తానన్నప్పుడు దేవుడు అంటాడు, నేను ఎవరినో నీకు తెలిస్తే ఈ మాట నువ్వు పలకవు, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఆయన ఈ సిలువలో కూడా ఆంతర్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. దానిలో మనకి జీవజలాన్ని ఇవ్వాలని అక్కడ ఉన్న వారందరి కొరకు ఎంతో హింసించారు, బాధించారు. ఫస్ట్ మాట దేవుడు పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంత హింసించిన, బాధించిన వారందరి మీద దేవుడేమి ఇది పెట్టుకోలేదు, మనసులో కక్ష పెట్టుకోలేదు, వీళ్ళు ఏదో చేసేయమని తండ్రిని వేడుకోవట్లేదు. ఏమని అడుగుతున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడిగాడు. వారిని క్షమించమన్నట్లుగా వారందరి కొరకు నేను దప్పిగొనుచున్నాను, వారందరూ రక్షించబడాలని. ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని
వెదకి రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే వారందరి కొరకు దేవుడు దప్పిగొంచున్నాడు అనమాట. వారు నశించిపోవడం ఇష్టం లేక. ఆ సమయంలో, మధ్యాహ్న సమయంలో సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆమెని రక్షించాలని. ఆమె యొక్క దేవుడు తన దగ్గరకు వచ్చి తన పాప స్థితిని అర్థం చేసినప్పుడు తన పాపాన్నంతటిని ఏం చేసింది? యేసయ్య ఎదుట ఒప్పుకుంది. ఆ కుండను అక్కడ పగలగొట్టేసి ఊర్లో వారందరికీ వెళ్ళి చెప్పిందనమాట. నేను చేసినవన్నీ, నాతో వచ్చినవన్నీ చూడండి. అంటే ఏంటి? తన యొక్క పాపస్థితిని దేవుడు అర్థం చేశాడు. తన హృదయంలో ఉన్నంత బాధ అంతా పోయింది. ఎప్పుడు మనం సంతోషంగా ఇంకోళ్ళకి వెళ్ళి చెప్తాము అంటే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా మనకి శుభకార్యం జరిగినప్పుడు వెళ్ళి నలుగురికి చెప్పుకోవాలని ఆశపడతాం, అంతే కదా. ఆమెకు కూడా ఏం కలిగింది? సమరయ స్త్రీకి సంతోషం కలిగింది. తన హృదయంలో ఉన్న బాధ అంతా పోయింది. తన హృదయంలో నెమ్మది కలిగింది కాబట్టి వెళ్ళి ఏం చేసింది? ఆ ఊరి వారందరికీ చెప్పింది. ఆ విధంగా దేవుడు ఆమె యొక్క దాహాన్ని తీర్చాడు, ఆమెకి జీవజలాన్ని ఇచ్చాడు. అందరికీ చెప్పడానికి దేవుడు అనుగ్రహించాడు అనమాట. మనం ఏమనుకుంటాం? ఎవరినైనా హింసించినా, ఎవరన్నా బాగా దప్పికేస్తుంది అంటే వెంటనే మనం వెళ్ళి వాటర్ ఇస్తామేమో, ఇస్తాం. అలాగే ఇప్పుడు కూడా దేవుడు ఆ సిలువలో దప్పికొన్నాడు. ఆ సమయంలో వాళ్ళెవరూ దేవునికి దాహం ఇవ్వలేదు అనుకోవడం కాదు, కానీ ఈ లోకంలో ఈ సమయంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఎంతోమంది ఈ పాపంతో, శాపంతో, అనేక బానిసత్వంతో దేవునికి దూరం అయిపోతున్న సమయంలో వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు దాని కొరకే దాహం కొంటున్నాడు అనమాట. నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనమందరం వారి కొరకు ప్రార్థన చేయడం, మొదటగా మనం దేవునిలో నమ్మకంగా ఉండడం, ఆయన కోరికని, ఆయన ఆశను నెరవేర్చాలన్నమాట. ఆ పరలోక రాజ్యంలో ఇంకా దేవుడు ఇప్పుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడి ఆయన యొక్క కోరికను మన జీవితంలో, ఆ సమరయ స్త్రీ ఏ విధంగా అయితే జీవజలాన్ని పొందుకుని అనేక మందికి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుందో, ఆ విధంగా మనం కూడా ఈ చివరి దినాల్లో మనకి దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం దేవునిలో బలపడుతూ, దేవునిలో నమ్మకంగా ఉంటూ అనేక మందికి సాక్షులుగా, నమ్మకస్తులుగా, వారిని దేవుని మార్గంలోనికి నడిపించేవారిగా ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక ఉన్నదన్నమాట. ఈ విధంగా దేవుడు ఆ సిలువలో దప్పిగొనుచున్నాను అనే మాట మాట్లాడడానికి నశించిపోతున్న మానవాళ్ళందరి కొరకు ఆయన సిలువలో దప్పికొన్నాడు. మనందరం కూడా ఆ విధంగా దేవునిలో నిలబడడం కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఏ పాప మెరుగనే